మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మన జీవితంలో నిరాశ నిస్పృహతున్న వారి యొక్క జీవితంలో దేవుడు ఏ విధంగా ఆయన కార్యం చేస్తాడు అనేది కొన్ని ఉదాహరణలతో ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంలో ధ్యానించుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. ఇక్కడ చదివిన 3 వచనాల్లో కొన్ని మాటలు తీసుకుందాం. నిరాకారముగాను శూన్యముగాను చీకటితోనూ నింపబడిందట ఈ భూమి. కొందరి జీవితంలో కొన్ని పరిస్థితుల్లో వారు ఎలా ఫీల్ అవుతారంటే, ఐఎమ్ ఎంప్టీ, నేను ఎందుకు పనికిరాని వాడిగా ఉన్నాను, నాకంటూ ఒక రూపు లేదు, ఒక చదువు లేదు, ఒక విద్య కానీ ఒక అర్హత కానీ ఏమీ లేదు. ఐఎమ్ ఫార్మ్లెస్ అండ్ ఎంప్టీ, ఐఎమ్ ఫిట్ ఫర్ నథింగ్, నా బ్రతుకంతా చీకటే అని ఫీల్ అయ్యే వారి జీవితాల్లో దేవుని కార్యం ఎలా ఉంటుందట? నిరాకారముగాను శూన్యముగాను చీకటితో ఉన్న జీవితాన్ని వెలిగించడానికి దేవుడు ఎవరిని పంపాడట? ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హౌరింగ్ ఆన్ ద ఎర్త్, ఆన్ ద వాటర్స్. దేవుని ఆత్మ వచ్చి పొదగగా అప్పుడు ఏం జరిగిందట? ఎప్పుడైతే దేవుని ఆత్మ కార్యములు చేసే దేవుని ఆత్మ రాగా, అందుకనే కీర్తనాకారుడు అంటారు 104వ కీర్తన 30వ వచనము, నీ ఊపిరి విడవగా అవి సృజింపబడును. దేవుని ఊపిరి, దేవుని ఆత్మ, ఆయన ఆత్మ రావడంతోనే జీవం వస్తుంది అనమాట. చచ్చిన వారిలోని కూడా జీవం వస్తుంది. నిరాకారముగాను శూన్యముగాను చీకటితో ఉన్న జీవితాల్లోనికి దేవుని ఆత్మ వచ్చినప్పుడు జీవం వస్తుంది. జీవం వచ్చినప్పుడు ఏమొస్తుందట? దేవుడు ఆయన ఆత్మను పంపి కార్యాలు చేసే ఆత్మ వచ్చినప్పుడు ఆ ఆత్మ భూమిని తాకాలంటే ఒక పలుకు రావాలి. ఏంటట? దేవుడు పలికాడు, లెట్ దేర్ బి లైట్. వెలుగు కమ్మని పలుకగా వాక్యము రాగా అప్పుడే వచ్చిందట వెలుగు కలిగాను. ఆ తర్వాత ఫైనల్గా దేవుడిచ్చిన సర్టిఫికెట్ ఏంటి? ఆ వెలుగు మంచిది అని దేవుడు చెప్పాడట. ఈ మాటలు మనం చూసినప్పుడు ఒకసారి మన జీవితానికి అప్లై చేసుకుందాం. ఏంటి? నిరాకారముగా ఉన్న నిరాశ అయిన జీవితం, శూన్యముగా ఎందుకు పనికిరాని జీవితం, చీకటి, రకరకాల చీకట్లు, ఏ విధమైనటువంటి సంతోషము లేని, సమాధానము లేని జీవితం. అటువంటి జీవితంలో దేవుని ఆత్మ ఆవరించినప్పుడు, అల్లాడినప్పుడు, ఆయన వాక్యము మనలోనికి వచ్చినప్పుడు, దేవుని వెలుగు ప్రకాశించినప్పుడు మన జీవితం ఏమైందట? మంచిగా మారెను. యేసు ప్రభువుని చూసిన నతానియేలు అంటాడు, నజరేతు నుండి ఏమైనా మంచిది రాగలదా? యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనం. బెస్ట్ ఫ్రమ్ ద వర్స్ట్ అనమాట. బ్రింగింగ్ బెస్ట్ ఫ్రమ్ ద వర్స్ట్. ముందేమో శూన్యములో నుండి సమస్తం, ఎవ్రీథింగ్ ఫ్రమ్ నథింగ్. తర్వాత ఇప్పుడు బెస్ట్ ఫ్రమ్ ద వర్స్ట్. అసలు నజరేతులో ఉన్న వారందరూ దుర్మార్గులే, అందులోంచి ది బెస్ట్ యేసు ప్రభు వచ్చాడంటే దేవుడు నీ జీవితం, నా జీవితం, వర్స్ట్ లైఫ్ని బెస్ట్ లైఫ్గా మార్చగల సమర్థుడు. ఎందుకు పనికిరాని జీవితాన్ని ఫైనల్గా ఒక మాట చెప్పి ముగిస్తున్నా. ఎందుకు పనికిరాని మన జీవితం? అన్ప్రాఫిటబుల్ టు ప్రాఫిటబుల్. భక్తుడైనటువంటి పౌలు ఒనేసిము గురించి ఏమంటాడండి? ఫిలోమోనుకి రాసిన పత్రికలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది, అందులో 11వ వచనం, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. 3 విషయాలు చూడండి. ఎవ్రీథింగ్ ఫ్రమ్ నథింగ్, బెస్ట్ ఫ్రమ్ ద వర్స్ట్, అన్ప్రాఫిటబుల్ టు ప్రాఫిటబుల్. అంటే శూన్యములో నుండి సమస్తాన్ని సృష్టించగల దేవుడు. ఇక వర్స్ట్ అనే వాడి నుంచి బెస్ట్ బయటికి తేగలడు దేవుడు. ఎందుకు పనికిరాని ఫిట్ ఫర్ నథింగ్ ఈడు
పనికి రానివాడు అనేవాడిని ప్రయోజనకరిగా మార్చువాడు దేవుడు. ఏం జరగాలి? ఆయన ఆత్మ మన మీదకి రావాలి. ఆయన ఆత్మ రావాలంటే ఆయన వాక్కు మనలోనికి రావాలి. ఆయన వాక్యమును మనం తీసుకున్నప్పుడు, ఆ వాక్యమును విశ్వసించి ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ వాక్యము ద్వారా మన మనసును వెలిగిస్తాడు, మన హృదయాన్ని మేలుకొల్పుతాడు, మన జీవితాన్ని మార్చుతాడు. ఏ మంచి లేని జీవితంలో ఆయన వెలుగును పంపి మన జీవితాన్ని మంచిగా మార్చి మనలను చూచిన వారు వీడు నిష్ప్రయోజనకారి అనేవారే, వీడు నీకును నాకును ప్రయోజనకారి అనే మాటలు మనల్ని గూర్చి మాట్లాడేలాగా దేవుడు చేస్తాడు. అటువంటి యేసయ్యను కలిగి ఉన్నాం. ఆయన వైపు చూద్దాం, నిరాశలు ఆయన వైపు చూద్దాం. ఆయన వైపు చూసిన వారు ఏం చేస్తారట? ఏం పొందుకుంటారట? నూతన బలం పొందుకుంటారు. దేవుడు అట్టి భాగ్యం, అట్టి మహిమ మన జీవితంలో కలుగు చేసి మనం నిరాశ జీవితంలో నుండి ఉన్నతమైనటువంటి ఫలవంతమైన వెలుగైన జీవితంలోనికి పరిశుద్ధాత్ముడే నడిపించునుగాక. ఆమెన్. మహిమగల తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యము మాకును, మేము ఎవరికి ఈ వాక్యం షేర్ చేస్తామో వారికి రక్షణకరంగా, దీవెనకరంగా వెలుగు మా జీవితంలో ప్రకాశించి మా బ్రతుకు, మా కుటుంబాలు, మా యొక్క జీవితాలు, మా చేతి పనులు వెలిగింపబడులాగు నీ పరిశుద్ధాత్మ కార్యం జరిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని నడిపించి దీవించు వెలిగించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.